రూపేనమ్మ పెళ్లి కాని కన్యలు ఎవరు ఉంటే కనుక తులసి వివాహం చేసుకోవచ్చండి. అంటే తులసి వివాహం చేయిస్తే అమ్మాయిలకు పెళ్ళి అవుతుంది. తులసి వివాహం నవంబర్ 2, 2025 నాడు ఉంది. పెళ్ళికి అడ్డంకులు ఏమైనా వస్తుంటే కనుక తులసి వివాహం చేయించండి. తులసి వివాహం ఈరోజు చేయండి. ఈ 5 పనులు చేయకండి. పెళ్ళికి ఈ 5 చేయండి అనమాట. పెళ్ళి అడ్డంకులు దూరం అవుతున్నాయి. బుద్ధిమంతనం చేసుకుంటే పెళ్ళికి ఏమైనా అడ్డంకులు తొలగిపోతాయి. మళ్ళీ బుద్ధిమంతుడైన భర్త దొరుకుతాడు. తులసి వివాహం 20-25 రోజు ప్రత్యేక పనులు చేస్తే పెళ్లి అడ్డంకులు దూరం అవుతాయి. మరియు కన్యలకు బుద్ధిమంతులైన జీవిత భాగస్వామ్యాల వెంచి యోగాలు ఏర్పడతాయి. ఈరోజు కన్యలకు కొన్ని ప్రత్యేక పనులు చేస్తే వారి వివాహ యోగాలు త్వరగా ఏర్పడతాయని నమ్మకం. సనాతన ధర్మంలో తులసి వివాహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. తులసిదేవిని లక్ష్మీదేవిగా భావిస్తారు. మరియు తులసి చెట్టుపై లక్ష్మీదేవి వసిస్తుందని నమ్మకం. అనేక సందర్భాల్లో తులసిదేవిని విధివత్తుగా పూజిస్తారు. ప్రత్యేకించి తులసి వివాహం రోజున పూజ చేస్తే అనేక రెట్లు లాభం అంటే అనేక రెట్లు పుణ్యం లాభం లభిస్తుంది. ఈరోజు శాలిగ్రామ రూపంలో మహావిష్ణువు మరియు తులసి చెట్టు వివాహం జరుపుతుంది. శాలిగ్రామం రూపంలో మహావిష్ణువు మరియు తులసి చెట్టు వివాహం జరుపుతారు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవనం సుఖంగా ఉంటుందని మరియు వచ్చే అన్ని అడ్డంకులు దూరం అవుతాయని నమ్మకం. ఈ విధంగా తులసి వివాహం ఎప్పుడు మరియు ఏ రోజు చేసిన ప్రత్యేక పనులు పూజ అర్చనలు తెలుసుకుందాం. తద్వారా దీనిని చేసే వారికి ఎక్కువ ఫలితం అదృష్టం లభిస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసంలో శుక్లపక్షం 12వ తేదీని తులసి వివాహోత్సవంగా జరుపుతారు. ఈ సంవత్సరం ఈ పర్వదినం నవంబర్ 2న జరుపుకుంటారు. ఈ తిథి ఉదయం 7:31 స్టార్ట్ అయి ప్రారంభమై నవంబర్ 3 వరకు ఉంటుంది. ఈ రోజున పూజ యొక్క శుభముహూర్తం ఉదయం 5:07 నుండి మొత్తం రోజంతా ఉంటుంది. ఈ సందర్భంగా తులసి దేవిని శాలిగ్రామ స్వామిగా విధివత్తుగా పూజించి వారి వివాహం జరుపుతారు. ఈరోజు కన్యలు కొన్ని ప్రత్యేక పనులు చేస్తే వారి వివాహ యోగాలు త్వరగా ఏర్పడతాయని నమ్మకం. ఈ 5 పనులు చేయండి. జ్యోతిష శాస్త్ర ప్రకారం తులసి వివాహం రోజున కన్య లేదా వివాహిత మహిళలు తమ మంచి భర్తను పొందడానికి లేదా సుఖమైన వివాహ జీవనాన్ని కొనసాగించడానికి కోసం కొన్ని పనులు చేస్తే వారి కోరికలు తీరి ఆశీర్వాదం పొందే అవకాశం ఉంది. ఈ సందర్భంగా చేయాల్సిన పనులు ఇలా ఉన్నాయి. తులసి చెట్టును విధివత్తుగా పూజించండి. పసుపు కలిపిన పాలను తులసిదేవికి అర్పించండి. తులసిదేవికి అలంకార సామాగ్రి సమర్పించండి. పూజ తర్వాత తులసి దగ్గర దీపం వెలిగించండి. తులసి వివాహం రోజున వ్రతం మరియు పూజ తర్వాత సూర్యదేవునికి కూడా పూజ చేయాలి. పూజ తర్వాత చేయండి ఈ పని. తులసి వివాహం రోజున ఈరోజు ప్రతి మనోకాంక్ష నెరవేరుస్తుంది. ప్రత్యేకించి ఈరోజు నిజమైన మనసుతో పూర్తిగా భక్తితో తులసి దేవిని ప్రార్థించండి. మనోకాంక్ష సిద్ధి కోసం మరియు భక్తి కోసం ప్రార్థన హృదయపూర్వకంగా అర్పించుకోవడం లాభదాయకంగా ఉంటుంది. దీంతో పాటు తులసి వివాహం రోజు వ్రతము మరియు పూజ తర్వాత సూర్యదేవునికి కూడా పూజ చేయడం ద్వారా వివాహంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి మరియు వైవాహిక జీవనం కూడా సుఖకరంగా ఉంటుంది, మంగళదాయకంగా ఉంటుంది. తులసి చెట్టుకు ఆర్థిక మరియు వైవాహిక సమస్యలకు పరిష్కారం. మన ఇళ్లలో తులసి చెట్టు ఒక చెట్టు మాత్రమే కాదు, ఆసక్తి మరియు సంపదకు కూడా చిహ్నంగా భావిస్తారు. హిందూ ధర్మంలో తులసి దేవిని అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతంగా భావిస్తారు. తులసి చెట్టు ఉన్న చోట నకారాత్మక శక్తి నిలవదు మరియు ఇంట్లో సుఖశాంతి నిలకడగా ఉంటుందని చెప్తారు. శాస్త్రాల్లో తులసిదేవిని పూజిస్తే శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి వారి ఆశీర్వాదం లభిస్తుందని చెప్పబడింది. ప్రత్యేక విషయం ఏమిటంటే తులసితో చేసిన చిన్న చిన్న పనులు కూడా మీ అదృష్టం యొక్క దిశ మార్చగలవు. మీరు ఆర్థిక ఇబ్బందులలో, కెరీర్లో అడ్డంకులను, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదుర్కొంటే తులసితో చేసిన ఈ సులభమైన పనులు మీకు ఉపశమనం ఇవ్వగలవు. తులసి ఎర్ర బట్టలో ఉంచండి. చాలా కాలంగా డబ్బు ఇబ్బంది కొనసాగుతుంటే మీ పొదుపు నిలకడగా లేకపోతే తులసితో చేసిన పనిని తప్పకుండా ఆచరించండి. దీనికోసం తులసి యొక్క కొన్ని ఎండిన ఆకులను తీసుకొని వాటిని ఎర్రబట్టలో కట్టి మీ నగదు పెట్టెలు లేదా మీ డబ్బులు ఉంచే చోట పెట్టి ఉంచండి. ఈ పని ధనదేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుంది మరియు ఇంట్లో డబ్బు ప్రవాహాన్ని పెంచుతుంది. ఈ పని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయి మరియు ఇంట్లో సంపద వస్తుందని నమ్మకం. నీరు మరియు పసుపు తులసికి అర్పించండి. ఉదయం తులసి చెట్టుకు నీరు వదలడం ద్వారా శుభంగా భావిస్తారు, కానీ మీరు దానిలో కొంచెం పసుపు కలిపి దాని ప్రభావం అనేక రెట్లుగా ఉంటుంది. శాస్త్రం ప్రకారం పసుపు మరియు నీటిని కలిపి తులసిదేవికి అర్పిస్తే మీ మనోకాంక్షలు నెరవేరుతాయి. ఈ సమయంలో తులసిదేవిని ముందు మీ కోరికలు నిజమైన మనసుతో చెప్పండి. ఈ పని జీవితంలో సకారాత్మక మార్పులను తెస్తుంది మరియు ప్రతి ఆగిపోయిన పని సక్రమంగా పూర్తుందని తెలుస్తుంది. తులసి దగ్గర
దీపం వెలిగించండి. ప్రతిరోజు సాయంత్రం తులసి చెట్టు దగ్గర నెయ్యి లేదా నూనె దీపం వెలిగించడం చాలా శుభంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో సకారాత్మక శక్తి ప్రసరిస్తుంది. దాంతో అంటే పాజిటివ్ ఎనర్జీ అనమాట. మరియు చెడు చూపు నుండి రక్షణ లభిస్తుంది. మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయం కోరుకుంటే తులసి దగ్గర దీపం వెలిగించండి. మహావిష్ణువు పేరు చెప్పడం వల్ల చాలా శుభమైన, తలుసుకోవడం ద్వారా చాలా ప్రభావవంతమైన పని. ఈ పనిని ఆర్థికంగా మీరు బలంగా మారడం కాకుండా ఇంటి వాతావరణం ప్రశాంతంగా మరియు సుఖకరంగా ఉంచుతుంది. శ్రీ మహావిష్ణువుకి చందనం లక్ష్మీదేవికి ఏర్పచండి. శాస్త్ర ప్రకారం తులసి పూజ సమయంలో శ్రీ మహావిష్ణువుకు చందనము మరియు లక్ష్మీదేవికి ఏర్పచొన్ని అర్పించడం చాలా శుభంగా భావిస్తారు. దీంతోపాటు నైవేద్యంలో తులసి ఆకులు చేర్చండి. ఈ పని భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచడానికి, వివాహిక జీవితంలో బుద్ధిమంతంగా ఉండడానికి, సౌహార్దాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. దీన్ని చేయడం వల్ల సంబంధాలలో తీపి వస్తుంది మరియు జీవితంలో శాంతి నిలకడగా ఉంటుంది. తులసి చెట్టు కింద నాణం ఉంచండి. ఇంట్లో నిరంతరం డబ్బు ఇబ్బందిగా ఉంటే కనుక తులసి చెట్టు కింద ఒక వెండి లేదా రాగి నాణం ఉంచండి. ఈ నాణం స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనదిగా ఉండాలి. దీని ద్వారా డబ్బులు అడ్డంకులు లేకుండా నిరంతరంగా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఎండిన తులసి ఆకుల వినియోగం. ఎండిన తులసి ఆకులను ఎప్పుడు విస్మరించకూడదు. వాటిని ఎరుపు లేదా పసుపు బట్టలో కట్టి ఇంటి మందిరంలో ఉంచండి. దీనివల్ల నకారాత్మక దూరం అవుతుంది మరియు ఇంట్లో సుఖ శాంతిగా ఉంటుంది. తులసి ఎండిన ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల శరీరం మరియు మనస్సు రెండు శుద్ధి అవుతాయి. ధన్యవాదాలు.